ఉన్నారా? నీ మీద జాలి పడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నీ మీద జాలి పడివాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు. నువ్వు పడి ఉన్న పరిస్థితిలోనే నిలబడగలిగిన సమర్థుడు. నీవున్న స్థితిలోనికి వస్తాడు ఆయన. నీవు పడి ఉంటే ఆయన నీ యొద్దకు వచ్చి నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను లేవనెత్తి ఆయన వాహనం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పూట కూళ్ళ వాణి యొద్దకు తీసుకొని వెళ్ళాడంట. అయ్యా ఇదిగో ఇతని బాగా చూసుకో, ఇతని పరామర్శించు, ఇతని గాయాలు కట్టు, ఇతని బాగు చెయ్యి, ఇదిగో ఇదిగో ఇంత ఇస్తున్నాను, ఖర్చు పెట్టు, మరలా నువ్వేమైనా ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు నీకు మరలా ఇస్తానని చెప్పేసి అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పూట కూళ్ళ వాళ్ళు ఎవరంటే దైవజనులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుల దగ్గరికి దేవుడు నిన్ను అప్పగించాడంటే నీ గాయములు కట్టడానికే, నీ గాయములు మానుకోవడానికే, నిన్ను బాగు చేయడానికే, నీవున్న పరిస్థితులు మార్చడానికే, నీకున్న ఇబ్బందుల నుండి విడిపించడానికే, నిన్ను లేవనెత్తడానికే, మరలా నీకు మొదటి స్థితిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి కార్యములు చేయడానికే దేవుడు నిన్ను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నా పరిస్థితి ఎలాగుంటుందో, నా స్థితి ఎలాగుంటుందో, నేను గాయాలతో ఉన్నాను, ఈ వ్యాధి తగ్గిందో లేదో, ఈ బలహీనత తగ్గిందో లేదో, నన్ను ఎవరైనా పట్టించుకుంటారో లేదో, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు పడి ఉన్న స్థితిలోనికే, నువ్వు పడి ఉన్న దగ్గరికి దేవుడు నీ యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ దగ్గరకు వచ్చి నిలబడ్డ దేవుడు, నిన్ను బాగు చేసిన దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు, నీ గాయాలు కట్టిన దేవుడు, నిన్ను దైవజనులకు అప్పగించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు నీ కొరకు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు నీ కొరకు. నేను పరామర్శించుటకు దైవజనుల దేవుడు ఇచ్చాడు, నీకు అప్పగించాడు. కాబట్టి నువ్వు దేవునికి అప్పగించుకో. అయ్యా నా గాయములు మార్పు అయ్యా, నాకు స్వస్థతనివ్వండి అయ్యా, ఆ మంచి సమరేయుడుగా నా దగ్గరకు వచ్చావయ్యా, నన్ను ముట్టండి ప్రభు అని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, మనోపూర్వకంగా ప్రార్థన చేయి, మనోపూర్వకంగా విజ్ఞాపన చేయి. యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకో. నీ పరిస్థితులు మారుస్తాడు ఆయన. ఎందరూ నేను దాచిపోయినప్పటికీ కూడా యేసయ్య ఎట్టి పరిస్థితులు నిన్ను దాటిపోడు. ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. ఎంతమంది నిన్ను గాయపరిచినా ఆ గాయాలన్నీ యేసయ్య మారుపుతాడు. ఆ గాయాలన్నీ కూడా బాగు చేసి నిన్ను వాహనం మీదకి ఎక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మంచి గొప్ప సమరయుడు నా యేసయ్య. ఆ సమరయుని విడిచిపెట్టకుండా అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నేను పడి ఉన్నానయ్యా, దుష్టుడి చేతిలో చిక్కుపడ్డానయ్యా, గాయపరచబడ్డానయ్యా, విలవిలలాడిపోతున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితులు బాగలేదయ్యా, నా సమస్యల నుండి విడుదలి, నా శోధల నుండి విడుదలి, నా అప్పుల నుండి విడుదలి, నా వ్యాధుల నుండి విడుదలి, నా బలహీనతల